బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము బాపూజీ బేహద్ జ్ఞానం యొక్క ఆధారంతో ఆధ్యాత్మికంలో మనం తెలుసుకోవాల్సినవి పొందాల్సినవి చాలా ఉంటాయి. దానిలో కొన్ని విషయాలను మేము ముందుకు తీసుకొని వస్తాను అంటూ సాక్షి వేణు చెప్తూ ఉన్నారు. మీకు సంపూర్ణమైన ఆనందం కలగాలంటే నీది కానిది ఏదైతే ఉందో దాన్ని వదులుకోవాలి. నీకు నీకు రాని దానికోసం, నీది కాని దానికోసం నువ్వు ఎంత ప్రయత్నం చేసినా పొందలేవు. వాటి కోసం ప్రయత్నం చేసే కన్నా దైవానుగ్రహం పొందడానికి ప్రయత్నం చెయ్యి. నీకు దక్కవలసినది అయినా సరే దక్కాలంటే దైవ సంకల్పం ఉండాల్సిందే. నీ పరిస్థితులకు అనుగుణంగా ఫలితాలు రావాలంటే నువ్వు దేవుణ్ణి నమ్మాల్సిందే. పరమాత్మని నమ్ము. ఇచ్చేది, చేయించేది అన్నీ ఆయనే. భగవంతుని నమ్ముకున్న వాళ్ళు అన్యాయం కారు కదా. అనుకునే బాపూజీ అంటారు, బేహద్దు పిల్లలు విమానంలో ఎక్కేంతవరకు అకల్యాణంలో కూడా కళ్యాణం ఉంటుంది అని. ఏ విధంగా ట్యాబ్లెట్స్ వేసుకుంటాం, అవి నొప్పి తెలియకుండా మనని సమర్థవంతంగా పనిచేసేటట్లుగా చేస్తుంది. అంటే మనకు ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు నమ్మకం అనేది ఉంటుంది. నీకు తెలియకుండానే పరిస్థితులన్నిటిని కూడా చక్కదిద్దుతూ ఉంటుంది. అందుకనే పరమాత్మ పైన నమ్మకం పెట్టడానికి నువ్వేమీ నీ సొమ్ము ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఒక్క విశ్వాసం ఉంటే చాలు. అదే కదా మనం భగవంతుని జ్ఞానం ద్వారా తెలుసుకునేది. దీనికి ఉపాసన అనేది చేయాలి. ధ్యాన జ్ఞాన కర్మ మార్గాలు తెలియని వారికి స్వతహానే జ్ఞానం ఉండదు. ఇంకా చాలామంది ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వారికి వేదాంత శ్రవణం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కేవలం ఇతరులు చెప్పినవి వింటూ ఉంటారు, వాటిని ఆచరిస్తూ ఉంటారు. పరమాత్మను ఏదో ఒక రూపంలో ఉపాసిస్తూ ఉంటారు. అటువంటి వారు కూడా ఆయా మార్గాలను శ్రద్ధతో, భక్తితో, ఏకాగ్రతతో అవలంబిస్తే, పరమాత్మను ఉపాసిస్తే ముక్తిని పొందగలరు. కాబట్టి మాకు ధ్యాన జ్ఞాన కర్మ యోగుల గురించి తెలియదు. మాకు చదవటం రాదు, సంస్కృతం అసలే రాదు, వేదాలు శాస్త్రాలు చదవలేము ఎలాగా అనే చింతన అవసరం లేదు. పరమాత్మ డైరెక్ట్గా వచ్చి ముఖత మనకు చెప్తూ ఉన్నారు, వీడియోల ద్వారా మీకు అందిస్తూ ఉన్నారు. ఎక్కడ వేదాంతము ఉపనిషత్తులు భగవద్గీత చెప్తూ ఉంటారో అక్కడికి పోయి వినాలి, శ్రద్ధతోటి వినాలి అంటారు. మరి అదే విధంగా ఇప్పుడు శ్రవణం, మననం, ధ్యానం, ధ్యాస అనేది ఉండాలి. చెప్పేవాళ్ళు కూడా తమకు ఉన్న వేదాంత పరిజ్ఞానాన్ని ఎవరికి అర్థం కాని గ్రాంధిక భాషలో చెప్పకుండా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తూ ఉంటే వినేవారికి మాతృభాషలో అది చిన్న చిన్న పదాలతో వివరించాలి. అందుకనే కదా బాపూజీ జ్ఞానాన్ని అనేక భాషల్లో వారి వారి రాష్ట్రాల్లో వారి అర్థం చేయటానికి, అర్థం అవ్వటానికి అందరికీ అన్ని భాషల్లో హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, కన్నడ రాదు, తెలుగు రాదు, తమిళము రాదు. అందుకని బాపూజీ పిల్లలు కూడా సేవ చేస్తూ అన్ని భాషల్లోనూ కూడా బాపూజీ జ్ఞానాన్ని తర్జుమా చేస్తూ ఉన్నారు. ఇది బేహద్ జ్ఞానం, మా పిహెచ్డి విద్య అని కూడా చెప్తూ ఉంటారు. అందరికీ అన్ని పదాలు అర్థం కావాలి అని. అంటే ఏదో తమకు పాండిత్యం ఉన్నది అని వినేవారు ముందు వలక పోస్తే వినేవాడు ఏది అర్థం కాక మన్నాటి నుండి రావటమే మానేస్తాడు. అంతే కదా. కాబట్టి అన్నీ తెలిసిన వాడు కూడా వినేవారు స్థాయికి దిగి వచ్చి వారికి అర్థం చేసేటువంటి రీతిగా బోధించాలి. బాపూజీ బేహద్ జ్ఞానంని హద్దులో జ్ఞానంతో క్రోడీకరించి బ్రహ్మాండంతో పోల్చి ఇక్కడ యొక్క లెక్కలు, ఇక్కడ యొక్క జ్ఞానంతో మనకు అంత బేహద్దు అనంతమైన జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు అని చెప్తున్నారు సాక్షిబెన్. ఇప్పుడు చూడండి, ఇంజనీరు మెడిసిన్ పుస్తకాలు మార్కెట్లో చాలా ఉంటాయి. అవి కొనుక్కొని చదివితే సరిపోతుంది కదా. డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీరు అవ్వచ్చు. మరి అదేవిధంగా వేదాలు శాస్త్రాలు పురాణాలు బోల్డని ఉన్నాయి.
అవన్నీ చదివేస్తే అందరూ పండితులు అయిపోతారా, అందరూ బేహద్దు జ్ఞానులు అయిపోతారా? వీడియోలు విన్నంత మాత్రాన కూడా కాదు, ధారణ చేసి విచారసాగరం మతనం చెయ్యాలి. అందుకనే కదా చదివినంత మాత్రాన్ని ఇంజనీర్, మెడికల్, మెడిసిన్, డాక్టర్స్ కాలరేనే విద్యార్థులు వేలకు వేలు ఫీజులు కట్టి కాలేజీల్లో చదువుతూ ఉంటారు. కారణం ప్రొఫెసర్లు చెప్పేది విని అర్థం చేసుకోవడానికి, ఆ ప్రొఫెసర్లు కూడా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో సులభమైన శైలిలో బోధిస్తూ ఉంటారు. కాబట్టి వేదాంతమైన ప్రాపంచిక విద్యలైన గురు శిష్య సంబంధంతో వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇక్కడ అందుకే బాపూజీ మనకు బాప్ టీచర్ సద్గురు రూపంలో భూమి మీద మనకు ప్లే చేస్తూ పాత్ర చేస్తూ మనకు జ్ఞానం అనేది బోధిస్తూ ఉన్నారు. టీచర్ లాగా గోడ మీద బొమ్మలేసి, అంటే బోర్డు మీద బొమ్మలు వేసి అనంత బేహద్ద జ్ఞానాన్ని చెప్పారు. విద్య అయిపోయింది, బాపూజీ రివిజన్ చేస్తూ ఉన్నారు. బేహద్ద జ్ఞానం అయిపోయింది అన్నారు, అంటే టీచర్ పాత్ర అయిపోయింది బాపూజీది. తర్వాత ఏం చేస్తారు? గురువు పాత్ర, అంటే సద్గురువు పాత్ర. గురువు బోధన మార్గం చూపిస్తూ ఉంటాడు, అంటే పురుషార్థం చేసేటువంటి పిల్లలకి ఇలా పురుషార్థం చెయ్యి, ఇలా పురుషార్థం చెయ్యి అని చెప్పటం. మరి సద్గతి ఇచ్చేది గురువే. గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంటారు కదా. సద్గురువు బేహద్ గురువులకు గురువు బేహద్ బాపూజీ వరదానాన్ని పవర్ తోటి జ్ఞానాన్ని మరల విశదీకరిస్తూ ఉన్నారు. ఈ విధంగా గురు పరమాత్మ బేహద్ బాపు ద్వారా చెప్పినటువంటి జ్ఞానమును శ్రద్ధగా విన్న తర్వాత ఏం చెయ్యాలి? విన్న దానిని ఇంటికి పోయి ఏకాంతంగా కూర్చొని మననం చెయ్యాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దాన్ని ఆచరించాలి. మంచి గురువు దగ్గర పరమాత్మను ఎలా ఉపాసించాలి అనే విషయం తెలుసుకొని పరమాత్మను శ్రద్ధ తోటి జ్ఞాపకం చేస్తూ ఏకాగ్ర చిత్తంతో ఉపాసన చేస్తూ వారి నుండి కూడా మరి ఇంకా నేర్చుకుంటూ ముక్తి జీవన్ముక్తి పొందటానికి అర్హులుగా కావాలి. ఇక్కడ మనము మృత్యు అని తరత్ని మృత్యువును తప్పకుండా దాటగలుగుతారు అనే చెప్తూ ఉన్నారు. మోక్షం అంటే ఏంటి, ముక్తి అంటే ఏంటి అంటే మృత్యువును దాటుకొని తప్పకుండా వెళ్ళగలరు అని కూడా గీతలో చెప్పారు. అంటే అటువంటి వారికి ఆత్మను గురించిన జ్ఞానం కలగటం వల్ల మృత్యు భయం అనేది ఉండదు. అంటే ఆత్మజ్ఞానమే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆత్మగా నిన్ను నువ్వు తెలుసుకొని నువ్వు ఆత్మ శరీరం కాదు అని తెలుసుకున్నప్పుడు ఆత్మల రచయిత పరమాత్మ తండ్రి నాకు ఉన్నారు, ఆయన యొక్క అంశ, ఆయన పవర్ నా దగ్గర ఉంది అని తెలుసుకున్నప్పుడు మరి జ్ఞానంలో ముందుకు ఎదుగుతూ అవేర్నెస్ తోటి చైతన్యవంతమైతే ఆటోమేటిక్గా మృత్యు భయం అని ఉండదు. ఆత్మ అజర్ అమర్ అవినాశి స్టేజ్కి మీరు చేరుకోగలుగుతారు. అదే జీవన్ముక్తి. జీవిస్తూనే ముక్తి పదంలో ఉండటం. మృత్యువు అంటే భయపడరు, జనన మరణ చక్రం నుండి విడిపడతారు కూడా. ఇక వారికి పునర్జన్మ అనేది ఉండనే ఉండదు. కాబట్టి ఈ విధంగా పరమాత్మ దగ్గర జ్ఞానం వినటంతో మరి పరమాత్మ మన్ని పొందగలుగుతూ ఉంటారు. ఇక్కడ కూడా చూడండి, పరమాత్మన జ్ఞానం విన్న తర్వాత పూర్తిగా శరణాగతి కూడా కావాలి. ఒక బ్రాహ్మణుడు, ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ తోటి మీకు శరణాగతి అంటే ఏంటో చెప్తాను అంటున్నారు సాక్షివేణి. ఒక బ్రాహ్మణుడు ఒక సంపన్నుని ఇంట్లో భాగవత ప్రవచనం చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి ఒక మూల దాక్కున్నాడు. భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతూ ఉంది. తల్లి యశోద కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించేదో చెప్తూ ఉన్నాడు ఆ భాగవతోత్తముడు. దొంగ చాలా ఉత్సాహంగా వింటూ ఉన్నాడు. అంటే ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు కదా. నగలు అనగానే దొంగతనం చేయాలని ఆశ, ఆ నగలన్నీ నాకు కావాలని ఆశ అతనికి పుట్టింది. భక్తి భావంలో పరవశించి కృష్ణుడిని వర్ణన చేస్తూ ఊహించుకుంటూ ఉన్నాడు. ఆ నగలతోటి బాలకృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు అని భక్తులు భావనతోటి అనుభూతి పొందుతూ ఉన్నారు. అయితే ఇలా బాలకృష్ణుడు కనిపిస్తే నగలు దొంగలిద్దాము అని దొంగ అనుకున్నాడు. దానికోసం ఆ యొక్క భాగవత పురాణం చెప్పిన బ్రాహ్మణుడు అయిపోయిన తర్వాత లేచి తమ ఇంటికి వెళుతూ ఉన్నాడు. బ్రాహ్మణుడు వెంట పడ్డాడు ఈ దొంగ. బ్రాహ్మణుడు భయపడి నా దగ్గర ఏమీ లేదయ్యా అని అన్నారు. దొంగ మీ దగ్గర ఉన్న డబ్బుకు నేను ఆశపడటం లేదు స్వామి, మీరు చెప్పిన నగలు ధరించిన కృష్ణుడు, ఆవులు దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అన్నాడు. బ్రాహ్మణుడు ఆలోచించి బృందావనంలో యమునా నది తీరం దగ్గరికి రోజు
ఇద్దరు పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు, తెల్లని పట్టు వస్త్రాలు ధరించి ఉంటాడు. ఆ నల్ల మబ్బు ఛాయలో పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండేవాడు నేను చెప్పే భాగవతంలోని శ్రీకృష్ణుడు అని అన్నాడు. ఆ దొంగ నుండి తప్పించుకోవటానికి అలా చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. దొంగ బ్రాహ్మణుడు మాట నమ్మి నిజమే అనుకొని బృందావనానికి వెళ్ళాడు. యమునా నది తీరం వద్ద కూర్చొని ఆ ఇద్దరు పిల్లల రాక కోసం ఎదురు చూశాడు. ఇంతలో పిల్లలు ఇంతలో పిల్లల గ్రోవి వినిపించింది. ఇద్దరు పిల్లలు వస్తూ ఉన్నారు. ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరికి వెళ్ళాడు ఆ దొంగ. బాలకృష్ణుని చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగి అతని కళ్ళమ్మటి నీరు కారుతూ ఏ తల్లి కన్న బిడ్డో ఇంత అందంగా ఉన్నాడు అనుకున్నాడు. ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది. తర్వాత చూస్తే దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది. అది తీసుకొని ఆ దొంగ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి జరిగింది అంతా చెప్పాడు. ఆనంద బాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుణ్ణి చూసిన చోటు తనని చూపించమని దొంగని అడిగాడు. ఇద్దరు కలిసి ఆ చోటుకు వెళ్ళగానే దొంగకు కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణుడుకు కనిపించలేదు. అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణుడిని, కృష్ణ, నీవు ఈ దొంగని అనుగ్రహించావు, నాకు కూడా దర్శనం ఇవ్వవా అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు అపారమైన కరుణ గల కృష్ణ భగవానుడు మాటలు వినిపించాయి. నువ్వు భాగవత పురాణం కేవలం ఒక కథగా చదివావు, కానీ దొంగ నువ్వు చెప్పిన కథను మాటలను మనస్ఫూర్తిగా నమ్మాడు. అపార నమ్మకము, సమర్పణ, శరణాగతి ఉన్న చాటే నేను ఉంటాను అని అన్నాడు. కాబట్టి ఇక్కడ పురాణాలను చదవటమే కాకుండా దానిలో ఉన్నవి అనుభవించటం నేర్చుకోవాలి. అదే మన చిత్తమును శుద్ధి చేస్తూ ఉంటుంది. ఆ చిత్తము పరమాత్మకు సమర్పణ చేస్తే మన్మనాభవ అవుతారు అని అన్నాడు. కాబట్టి ఈ విధంగా పరమాత్మని యొక్క ప్రాప్తి పొందాలి అంటే సర్వస్వ సమర్పణ భావన. బాపూజీ అందుకే అంటారు, జ్ఞానం మీరాలాగా కావాలి, భక్తి మీరా పరమాత్మ ఏ మేరాతో గిరిధర్ గోపాల్ దూసరా నా కోయి అని అనుకున్నది. అలాగే నాకు ఒక్కడే బాపు ఇంకెవరు లేరు అనేటువంటి ప్రధాన లక్ష్యంను పెట్టుకుంటే సమర్పణ భావంతో పరమాత్మను పొందగలుగుతూ ఉంటారు. మరి భగవంతుని ప్రధాన లక్ష్యము తన పిల్లల్ని ఆనందింపజేయటమే కదా. అదే ఆయన ప్రథమ లక్ష్యము. గురువు పిల్లలను అర్థమయ్యేలాగా విద్యను బోధించి పరీక్షలు పాస్ అయ్యేలా తర్ఫీదు ఇస్తాడే తప్ప తానే పరీక్షలు రాసి పాస్ చేసేయడు కదా. పరీక్షలు వస్తాయి, మరి బోధించిన జ్ఞానము మీరు పాస్ అవ్వాలి. గురువు ప్రధాన లక్ష్యం కూడా తన జ్ఞానమును ఎవరికైతే ఇస్తూ ఉన్నాడో శిష్యులు జ్ఞాన సముపార్జన చేసి విద్యాభివృద్ధి పొందాలి అనే సంకల్పం చేయటం, జ్ఞానం బోధించడమే గురువు యొక్క ప్రధాన లక్ష్యం. దానికోసం అవసరమైతే కొడతాడు, తిడతాడు. అలాగే భగవంతుడు కూడాను పిల్లలను తన ఆత్మోద్ధరణ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తాడు. వీళ్ళు ఆత్మ ఉద్ధరింపబడాలి, జ్ఞానమే ఉద్ధరింపబడుతుంది, ఉద్ధరణ ఆత్మగా కావాలి, మేలుకోవాలి, జాగృతం అవ్వాలి, తయారు కావాలి అనే లక్ష్యం కూడా బాపుకు కూడా ఉంటూనే ఉంటుంది. దానిలో భాగంగా మనము చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, కానీ అంతిమ ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. అందుకనే సహనం వహించాలి, విశ్వాసం కలిగి ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. కాబట్టి ఎవరి పాత్ర వాళ్ళు ప్లే చేస్తూనే ఉన్నారు. మరి గురువు ద్వారా మనం జ్ఞానం నేర్చుకుంటూ ఉన్నాం. గురువు ఎందుకు జ్ఞానం చెప్తారు, పరమాత్మ జ్ఞానం ఎందుకు అందిస్తున్నాడు? కృష్ణుడు భగవద్గీత ద్వారా మనకి జ్ఞానాన్ని అందించారు. ఒక అర్జునుడికే కాదు, అది ప్రపంచం మొత్తం కూడా అందుకుంటూ ఉంది. ఎందుకంటే జ్ఞానం ఒక జీవనది. ఎవరికి ఎవరికి అన్నీ ముందే తెలియవు కదా. పుట్టినప్పటి నుండి మనకి ఊహ వచ్చే వరకు తల్లి చాలా విషయాలు చెప్తూ ఉంటుంది. అలా చెప్పింది తెలుసుకోవటం జ్ఞానమే, అని తెలియంది తెలుసుకోవటమే జ్ఞానం. కొంచెం పెద్దయ్యాక తండ్రి చాలా భౌతిక విషయాలు ఎవరితో ఎలా ఉండాలో చెప్తాడు. ఇదొక జ్ఞానము. స్కూల్లో చేరగానే ప్రాథమిక జ్ఞానం, అక్షరాభ్యాసం దగ్గర నుంచి జ్ఞానం దగ్గర నుండి విషయాలు నేర్చుకుంటూ ఉంటారు.
ఉపాధ్యాయులు ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు, ఇదొక జ్ఞానము. తర్వాత మిత్రులు, బాల్య మిత్రులు, కళాశాలలో కాలేజీలోని మిత్రులు, ఉద్యోగంలోని మిత్రులు, ఇలా మిత్రులు మనకి అనేక విషయాలను చెప్తూ ఉంటారు, ఇదొక జ్ఞానం. అంటే మనము చిన్నప్పటి నుండి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా తెలియంది తెలుసుకోవటమే జ్ఞానం. జ్ఞానము అంటే సృష్టి ఆది మధ్య అంతే జ్ఞానం. మనం గురించి మనం తెలుసుకోవటం, డ్రామా గురించి తెలుసుకోవటం అంతా జ్ఞానమే కదా. ఇంకా వార్తాపత్రిక, పుస్తకాలు, గ్రంథాలు, ఎన్ని వీడియోల ద్వారా కూడా మనకి జ్ఞానం అందుతూ ఉంటుంది. నేర్చుకునే నైపుణ్యం ఉంటే మన అనుభవాలు కొంత జ్ఞానాన్ని నేర్పుతూ ఉంటాయి. నేర్చుకునేది జ్ఞానం. అయితే ఈ జ్ఞానం ఏమీ తెలియని మనకి ఈ ఎందరో తల్లి మొదలుకొని అనుభవాల వరకు మనకి జ్ఞానం అందిస్తున్న వారి తల్లి మొదలుకొని అంతిమం వరకు. అందుకనే దత్తాత్రేయ స్వామికి 24 మంది గురువుల దగ్గర నేర్చుకున్నాను అని చెప్తారు. ఇలా జ్ఞానం తెలిపేవారు గురువులు, తెలుసుకునేవారు శిష్యులు. అయితే ఇదంతా భౌతిక జ్ఞానం వరకే. మరి ఆధ్యాత్మిక జ్ఞానం కోసం మనకి సద్గురు అవసరం. ఆయన గురువులకి గురువై ఉండాలి. ఆత్మ ఆత్మ జ్ఞానం కలిగి, జ్ఞానోదయం కలిగి అంటే మరి పొందాలి. అవేర్నెస్ తోటి ఆ జ్ఞానాన్ని సాధన చేసి అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆ సాధన ఇతరులతో చేయించగలిగే నైపుణ్యం కలవారై ఉంటారు. మనం అంతరంగం నిష్కామ కర్మలతో స్వార్థం లేకుండా, మమకారం లేకుండా శుద్ధమైతే అప్పుడు పరమాత్మ ఒక సద్గురు రూపంలో మన వద్దకు వచ్చి సాధనా మార్గాన్ని ఉపదేశించి మనతో సాధన చేయిస్తారు. ఇది జ్ఞానం వచ్చే విధానం. అయితే జ్ఞానం కావాలి అంటే కొన్ని అర్హతలు కూడా కావాలి. అంటే పాత్ర నెరిగి పాత్రదానం చేయాలంటే భగవంతుడు కూడా మనకి జ్ఞానం మన ఆత్మ పాత్రతను బట్టే ఇస్తూ ఉంటారు. అన్నీ నాకే తెలుసు అనే భావం ఉండకూడదు. జ్ఞానం నీకు కావాలి అంటే నాకు తెలుసు అనే భావం నీ దగ్గర ఉండరాదు. మనకు జ్ఞానం నేర్పే వ్యక్తి పట్ల విశ్వాసం ఉండాలి. వీడి ముఖం వీడికేం తెలుసు, ఈమెకేం తెలుసు, ఈకేం అని అనుకోకూడదు. అంటే ఏంది, అలాగా అనుకుంటే నీకు ఎప్పటికీ జ్ఞానం అనేది రాదు. తెలుసుకునే జ్ఞానం పట్ల శ్రద్ధ ఉండాలి. అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు. చెప్పే వాళ్ళ మీద శ్రద్ధ ఉండాలి, వినే జ్ఞానం మీద శ్రద్ధ ఉన్నప్పుడే మీకు జ్ఞానము మరి డెవలప్ అవుతూ ఉంటుంది. జ్ఞానం ఒక నిరంతరం ప్రవహించేటువంటి జీవనది లాంటిది. అది తన గురువు ద్వారా తన నుండి తనని నమ్మే వారికి వెళుతుంది అని తెలుసుకోవాలి. జ్ఞానానికి పేటెంట్ రైట్స్ ఉండవు. ఇది నా జ్ఞానము, నా అనుమతి లేకుండా ఇతరులకి చెప్పకూడదు అనుకోవటం మూర్ఖత్వం. అదే కదా మా బ్రహ్మ చెప్పేది. ఇప్పుడు మా జ్ఞానం మీరు కాపీ చేస్తున్నారు అని మానంటున్నారు, బాపూజీని అంటున్నారు, అనంతభాయని అంటున్నారు, సాక్షివేన్ మీకేవాళ్ళు ఇదే ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళ జ్ఞానం ఏంటి? నా జ్ఞానం నా అనుమతి లేకుండా. అది మురళీల్లో భగవంతుని మహావాక్యాలు, ఈశ్వరుడు ఇచ్చినవి. అవి అవ్యక్తవాణి కానీ సాకార మురళీలు కానీ. నా జ్ఞానం అని మూర్ఖులుగా ఉన్నవాళ్ళు ఈనాడు అంటూ ఉంటే అది మూర్ఖత్వమే కదా. అందుకే గట్టిగా ఒక్కడి నుంచి బల్లగుద్ది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళని మేల్కొల్పాలి, జ్ఞానోదయం కలిగించాలి. మరి వాళ్ళందరూ అందరం కలిస్తే సంకల్పం చేస్తే విశ్వ పరివర్తన జరుగుతుంది అన్న భావం. ప్రతి ఒక్కరూ వారికి తెలిసింది విన్నది ఇంకొకరికి చెప్పి గురువు కావాలని వారు ఉండరు. వారిచ్చే మెప్పుదల పొందాలి అనే ఆశ ఉంటుంది. భుజం తట్టి శబాష్ అనిపించుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. మనము జ్ఞానం ప్రసారం చెయ్యాలి. నేను చేస్తున్నాను, నేనే చెప్పగలను, చేయగలను అనేది ఉండకూడదు. జ్ఞానం ఒకరి నుండి ఇంకొకరికి వెళ్ళిపోతుందని గ్రహించాలి. జ్ఞానం ఒక జీవనది లాంటిది అని తెలుసుకోవాలి అంటూ ఉన్నారు. కాబట్టి మనము రేపటి తరానికి కూడా మనము భద్రతతో పాటు భారతీయత అనేది కూడా నేర్పాలి అందరికీ. అదే జ్ఞానాన్ని అందించటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయాలను మీరు తెలుసుకొని పరమాత్మ జ్ఞానంను అందరికీ అందించండి. మీరు తెలుసుకొని
తెలియచేయండి, మీరు ధారణ చెయ్యండి. పరమాత్మ చెంతకు అందరినీ చేర్చండి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే. బాపూజీ దశరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానంను చెప్తూ ఉన్నారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు జ్ఞానం అనేది అందుతూ ఉంటుంది. అచ్చా, నమస్తే, పరం మహాశాంతి.